ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్ అభిమానులను దుఃఖంలో ముంచెత్తే వార్త ఇది. 80-90వ దశకాల్లో రెజ్లింగ్ రింగ్ ను తన సత్తాతో ఊపేసిన లెజెండరీ స్టార్ హల్క్ హోగన్ ఇక లేరు. 71 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ఈ ఉదయం అస్వస్థతకు గురైన హోగన్ ను కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్లను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన అసలు పేరు టెర్రీ జీ బోలియా. 1953లో అమెరికా జార్జియాలో జన్మించిన హోగన్ రెజ్లింగ్ రింగ్ లో శక్తివంతమైన బాడీ, యునిక్ స్టైల్ తో అభిమానులను ఉర్రు తొలగించారు. అనేక ఛాంపియన్షిప్లు గెలుచుకుని WWE చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో హోగన్ ప్రదర్శన చూడటానికి స్టేడియంలో నిండిపోవడం కామన్ విషయం. హోగన్ కేవలం రెజ్లింగ్ స్టార్ మాత్రమే కాదు, అమెరికా రాజకీయాల్లో కూడా తన మద్దతు తెలుపుతూ వార్తల్లో నిలిచారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని షర్ట్ చించుకొని ఉత్సాహంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవలే ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగినప్పటికీ కోలుకుంటున్నారని కుటుంబం తెలిపింది. కానీ తక్కువ రోజుల్లోనే హార్ట్ అటాక్ తో ఆకస్మికంగా మరణించడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. రెజ్లింగ్ ప్రపంచానికి ఎనలేని కీర్తి తెచ్చిన హోగన్ మృతి ప్రపంచ వ్యాప్తంగా తీరని లోటు.